ఇక ఓ మంచి వార్త తెచ్చిపెట్టిన. ఇక అది ఏందనంటే శర్వానంద్ ఇప్పటి వరకు మొన్నటిదాకా గిట్లా ఆయన క్లాసు పాత్రలతో మన అందరికీ కనిపించి మంచి లవర్ బాయ్ లెక్క అటు అందగాడు లెక్క నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఎటకేలకు పూర్తిగా మాస్ పాత్రలా కనిపించబోతున్నాడని సిద్ధంగా ఉన్నాడంట. కానీ ఆయన 38వ సినిమా తెరకెక్కిస్తున్నట్లు మనకి అధికారికంగా అయితే ప్రకటన ఇచ్చేసిరు. మళ్ళా ఈ ముచ్చట ఇంటే మాత్రం దీనికి దర్శకుడు ఎవలో అని ఆలోచిస్తే ఇక గదిగిట్లా మాసు దర్శకుడు అయిన సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడంట. ఇక సంపత్ నంది గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇక ఆయన మాస్ సినిమాలు ఇక మస్తుగా చేసిండు. గదిగిట్లా రవితేజతోని బెంగాల్ టైగర్ ఏ విధంగా అప్పుడు ఆడిందో మన అందరికీ ఎరకనే. ఇక రచ్చ చేసిండు మన రామ్ చరణ్ తోని, అట్లనే గోపీచంద్ తోని గౌతమ్ నందా సిటీమార్ వంటి మాస్ సినిమాలు వేసి కమర్షియల్ గా మంచిగా విజయం అయితే దక్కించుకున్నాడు. ఇప్పుడు మన శర్వాతో చేయబోయే సినిమా మాత్రం మాస్ దర్శకుడు లెక్క పేరున్న సంపత్ నంది ఇక మాస్ కు భిన్నంగా శర్వాని ఈ సినిమాలో చూపించబోతున్నాడంట. కథ గిట్లా చాలా భిన్నంగా ఉండబోతున్నదంట. ఇక మంచి వార్తనే కదా. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ తో కూడుకున్న పోస్టర్ ని ఇట్లా వాళ్ళు విడుదల చేసిరంట. ఇవాళ ఇక గది చూసుకుంటే రక్తపాతం షురు అయింది అన్నట్టుగానే ఉన్నది. గది చూస్తుంటే గిట్లా ఇక వాళ్ళు మేకర్లు చెప్పిన ప్రకారం అయితే ఉత్తర తెలంగాణలో ఇక మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఇక గప్పటి కాలంలో అంటే 1960ల కాలంలో నడిచే కథ అంట. మళ్ళా ఈ కాలంలో మనం చూసుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమల అటువంటి ప్రదేశాలలో దిగుడు చాలా తక్కువ చూసినాం. కనుక ఈ సినిమా ఒక మంచి కొత్త అనుభవంతో కూడుకుంటది అని అందరూ భావిస్తున్నారు. ఇక దానికి తీరుగానే ఇక సినిమా చూస్తుంటే ఇక మేకర్లు రివీల్ చేసిరు. ఏం చెప్పిరు అని అంటే ఇక గప్పటి కాలంలో రక్తంతోని అనేక రకాల పరిష్కారాలు రక్తంతోనే పరిష్కరించినట్టుగా వాళ్ళు చెప్పిరు అన్నమాట. ఇక అంతేకాదు, ఇక ఇది చూస్తుంటే ఇక పూర్తిగా రక్తపాతమే కాదు, ఇక అన్ని విధాలుగా మస్తు ఘోరంగా చూడబోతున్నావు శర్వానంద్ని అని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతున్నది. అయితే ఇక మన మాసు దర్శకుడు అయిన సంపత్ నందికి ఇక ఈ సినిమాకు మొదటిగా వేస్తున్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా ప్యాన్ ఇండియా సినిమా కావడం విశేషమే. అయితే ప్యాన్ ఇండియా సినిమా లెక్క నిర్మించడమే కాదంట, ఇక అప్పటి కాలంలో కథ కాబట్టి ఇక పాత్రలు గుట్ల అప్పటి కాలంగా ఉండేటట్టుగా సరికొత్తగా తయారైతున్నాడంట. మనకి కనిపించడానికే సిద్ధం అయిపోతున్నాడంట శర్వానంద్. ఇక ఏ తిరుగుంటాడో మరి చూద్దాం. నేనైతే మస్తుగా ఆశగా ఎదురు చూస్తున్నా. ఇక అంతేకాదు ఈ సినిమాకు సాంకేతిక వర్గం వీళ్ళందరూ చాలా గట్టిగా చేస్తున్నారంట. ఇక దర్శకుడు సంపత్ నంది గిట్లా ఈ సినిమాని ఈ కథని చాలా కాలంగా పనిచేస్తున్నాడంట. ఇక ఎప్పుడు చూడని విధంగా మనం ఎన్నడూ అసలు ఊహించుకొని విధంగా శర్వానంద్ని సరికొత్త కోణంలో చూపించబోతున్నాడంట. ఇక ఎప్పుడెప్పుడు చూద్దామని నాకైతే మస్తు ఆతృతగా ఉన్నది. ఇక మీకేమనిపిస్తున్నది చెప్పురి. ఇక ఇంతకీ పోస్టర్ ఇట్లా చూసిరా, ఇక ఎట్లా ఉన్నది, ఇక ఏ విధంగా ఉండబోతున్నది అనేది అంచనాలేసి కమెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.